హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము టాక్స్. అందరికీ దసరా శుభాకాంక్షలు. అండ్ అందరూ పండగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని కోరుకుంటున్నాను. అండ్ అలానే మీరు కనుక ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేశాక కింద మీ పేరు కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. మీరు అలా మెన్షన్ చేస్తే నేను మిమ్మల్ని నా బింగో లిస్ట్కి యాడ్ చేస్తాను. సో వన్స్ మీరు కనుక నా లిస్ట్కి యాడ్ అయితే నేను ఫ్యూచర్లో ప్లాన్ చేసే గేమ్స్లో మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం విన్ అవుతారు. అండ్ అలానే ఎవరైతే ఆ గేమ్స్లో విన్ అయ్యారో వాళ్ళందరికీ నేను కొన్ని గివ్ అవేస్ లాంటివి ప్లాన్ చేస్తున్నాం. మీరు కనుక తప్పకుండా అది మిస్ అవ్వకుండా దానిలో పార్టిసిపేట్ చేయాలి అండ్ ఆ గిఫ్ట్స్ మీరు గెలుచుకోవాలి అనుకుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలానే కింద కామెంట్ సెక్షన్లో మీ నేమ్ని మెన్షన్ చేయండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఇది దసరా టైం కదా. అండ్ ఆల్రెడీ దసరా సెలబ్రేషన్స్ ఇండియాలో చాలా బాగా జరుగుతున్నాయి అండ్ అలాగే యూఎస్ఏలో కూడా స్టార్ట్ అయిపోయాయి. సో ఈరోజు మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక పార్క్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. సో అది చూడ్డానికి అండ్ ఎలా జరిగాయి ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను 2014 అరౌండ్ 2014లో యూఎస్ వచ్చినప్పుడు ఇలాంటి కమ్యూనిటీ సెలబ్రేషన్స్ కొంతమంది ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఏదన్నా మన ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఆ టైంలో అసలు లేనే లేదు. దాని తర్వాత మెల్లగా ఒక్కొక్క ఈవెంట్ కలిసి చేసుకోవడం అనేది స్టార్ట్ అయింది. అండ్ అట్లానే అరౌండ్ ఫ్రమ్ 2022 నుంచి ఇక్కడ మేముండే సిటీలో బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేవి చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. అంటే కొంతమంది కమ్యూనిటీ, తెలుగు కమ్యూనిటీ ఆర్ ఎవరెవరైతే దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారో అందరూ గ్యాదర్ అయ్యి ఒక దగ్గర బతుకమ్మలందరినీ పేర్చి దాన్ని బాగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేశారు. అండ్ ఈరోజు జరగబోయే ఈవెంట్ మన ఇంటికి చాలా దగ్గరలోనే జరుగుతుంది. సో ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన ఒక 10 to 15 మినిట్స్లో మనము ఈ పార్క్కి రీచ్ అయిపోవచ్చు. సో మనం ఆల్రెడీ వాళ్ళు ఒక టైం అనేది ఫిక్స్ చేశారు, మధ్యాహ్నం 12 నుంచి 2:30 వరకు సెలబ్రేషన్స్ అనేది జరుగుతాయి అని. బట్ 12 to 2:30 అంటే చాలా తక్కువ టైం కాబట్టి నేను అనుకోవడం, నాకు తెలిసి ఈవినింగ్ 4 వరకు సెలబ్రేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఈరోజు ఎండ కొంచెం చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ, మరి ఎంతసేపు చేస్తారనేది తెలియదు. బట్ ఐ సపోజ్ 4 వరకు అయితే జరుగుతాయి అని అనుకుంటున్నాను ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్. అండ్ మనమైతే సెలబ్రేషన్స్ జరిగే పార్క్కి రీచ్ అయిపోయాము. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఈ పార్క్ నుంచి లోపలికి ఇంకా లోపల పార్కింగ్ అనేది ఇంకా లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ ఎన్ని కార్స్ ఉన్నాయో చూసారా, అందరూ మన వాళ్ళే. సో అందరూ ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళే. అండ్ మా సిటీలోనే ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అమెరికాలో ఉన్న చాలా ప్లేసెస్తో పోలిస్తే మా సిటీలో తెలుగు పాపులేషన్ అనేది కొంచెం తక్కువే ఉండేది. బిఫోర్ 2020 అయితే చెప్పాలంటే నెగ్లిజిబుల్ తెలుగు పాపులేషన్ ఉండేవాళ్ళు. బట్ లేటర్ ఆన్ తెలుగు పాపులేషన్ అనేది చాలా పెరిగింది. అండ్ ఇప్పుడు ఇంతమంది అయ్యారు. నాకే ఒకసారి ఆశ్చర్యంగా అనిపిస్తుంది, నేను ఇదివరకు చూసిన సిటీనేనా ఇది, ఇంతమంది తెలుగు పాపులేషన్ వచ్చారు అండ్ ఇంత మంచిగా మన ఫెస్టివల్స్ అన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని అనిపిస్తూ ఉంటుంది. మనమైతే ఫస్ట్ మన కార్ పార్క్ చేసేసి దెన్ లోపలికి నడుచుకుంటూ వెళ్దాము. సో సెలబ్రేషన్ అనేది కొంచెం లోపల జరుగుతుంది. సో మనం మన కార్ని పార్క్ చేసి దెన్ నడుచుకొని ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఫైనలీ మనం ఈవెంట్ జరిగే ప్లేస్కి అయితే వచ్చేసాం. సో నేను మీకు ఆల్రెడీ మెన్షన్ చేయలేదు, ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్తో పాటు లంచ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ మనమైతే లంచ్ చేసేసి దాని తర్వాత సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్దాం. బికాస్ వాళ్ళు ఇంకా డ్యాన్స్ అవన్నీ చేయడం కూడా స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ అయితే మనం లంచ్ చేద్దాం. బికాస్ టైం అరౌండ్ 1:30 దాటేసింది ఆల్రెడీ లంచ్ టైం కాబట్టి అది ఫినిష్ చేసుకుని దెన్ మనం డ్యాన్స్ చూడడానికి, బతుకమ్మని చూడడానికి అక్కడికి వెళ్ళొచ్చు. అండ్ ఈరోజు లంచ్ మెనూ వచ్చేసి మెయిన్గా వెజ్ పులావ్ అండ్ బగారా రైస్ అండ్ దానిలోకి ఆలు కుర్మా అండ్ అలానే పనీర్ కర్రీ చేశారు. దాంతోపాటు పప్పు, సాంబార్, పెరుగు కూడా ఉన్నాయి. అండ్ అట్లానే లాస్ట్లో డిజర్ట్ స్వీట్ కూడా చేశారు. నాకు ఎక్కువగా కర్రీ అండ్ వైట్ రైస్ కంటే కూడా నాకు పులావ్ అండ్ బగారా రైస్లో కాంబినేషన్ ఏదైనా తినడం అనేది ఇష్టం. అందుకనే ఓన్లీ నేను పులావ్ అండ్ బగారా రైస్ మాత్రమే వేసుకున్నా. ఈ రెండిట్లో పులావ్ అయితే చాలా బాగా చేశారు. నేను మళ్ళీ పెట్టుకుందామని ట్రై చేశా కానీ పులావ్ అవైలబుల్ లేదు, అందుకే మళ్ళీ సెకండ్ టైం బగారా రైస్ పెట్టుకుని వచ్చాను. పప్పు, సాంబార్ నేను ట్రై చేయలేదు, బట్ నాతో వచ్చిన ఫ్రెండ్స్ ట్రై చేశారు, వాళ్ళకి అది అంతగా ఏం నచ్చలేదు. అండ్ లాస్ట్లో డిజర్ట్ మాత్రం పాయసం చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. కోర్స్ మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మనం చూసుకునేది అన్నిటికన్నా ఫుడ్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి సో దాని రిలేటెడ్ ఎలా ఉంది అనేది మీతో జస్ట్ షేర్ చేసుకుంటున్నాను అంతే.
ఇక మన ముఖ్యమైన ఘట్టం లంచ్ చేయడం అయిపోయింది కాబట్టి ఇది మన లంచ్ అంతా కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఫ్రెండ్స్ అందరూ కలిసి బతుకమ్మను ఎలా రెడీ చేశారు అండ్ ఎవరెవరు ఏ బతుకమ్మలు తెచ్చారు అండ్ ఎలా డ్యాన్స్ చేస్తున్నారు అనే దాన్ని కూడా చూడాలి. సో అక్కడికి వెళ్ళిపోదాము. బతుకమ్మలు ఎక్కడైతే పెట్టారో ఆ ప్లేస్కి కూడా వెళ్దాము. ఇక్కడ చూసారా, బతుకమ్మని మధ్యలో పెట్టి అందరూ చుట్టూ చేరి ఎంత మంచిగా డ్యాన్స్ చేస్తున్నారో. యాక్చువల్గా నేను ఆంధ్ర సైడ్ నుంచి వచ్చాను. సో నాకు తెలంగాణ ఫెస్టివల్స్ గురించి అంత ఎక్కువ నాలెడ్జ్ లేదు. అండ్ బతుకమ్మ ఫెస్టివల్ అనేది నేను 2014 తర్వాత నుంచే ఎక్కువ వింటున్నాను ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్. సో అందుకనే అసలు ఈ ఫెస్టివల్ అనేది ఎందుకు చేస్తున్నారు, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది బాగా తెలుసుకోవాలనిపించింది. సో కొంత ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశాను. అసలు ఈ బతుకమ్మ అనే ఫెస్టివల్ తెలంగాణ సైడ్ ఎక్కువగా చేసుకుంటారు. అండ్ అట్లానే ఇది గౌరీదేవిని పూజించడం అనేది జరుగుతుంది ఈ ఫెస్టివల్లో. అండ్ అలానే ఇదివరకు పూర్వకాలంలో మనకి ఒక రాజు రాణి వాళ్ళ కొడుకుని ఒక బ్యాటిల్లో ఆ కొడుకు చనిపోతాడు. సో వాళ్ళు తనకుగా సంతానం కావాలి అని చెప్పి గాడెస్కి ప్రే చేసినప్పుడు వాళ్ళకు ఒక అమ్మాయి పుడుతుంది. అండ్ ఆ అమ్మాయి పేరు బతుకమ్మగా వాళ్ళు పెట్టుకుని దాని తర్వాత ఆ దేవతని పూజించడం అనేది స్టార్ట్ చేశారు. దాని నుంచి ఈ బతుకమ్మ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం వాళ్ళు దసరా టైంలో, డ్యూరింగ్ దసరా టైంలో ఫ్లవర్స్ అన్నిటినీ ఇలా ఒక పాట్కి చుట్టూ డెకరేట్ చేసి బతుకమ్మల్లా పేర్చి సెలబ్రేట్ చేసుకోవడం అనేది మొదలుపెట్టారు. ఈ స్టోరీ అనేది నాకు త్రూ సమ్ ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసిన దాన్ని బట్టి నాకు ఇది అని అర్థమైంది. సో నేను మీతో కూడా ఇది షేర్ చేసుకోవాలి అనుకున్నాను. సో దట్ ఎవరికైతే ఈ ఫెస్టివల్ గురించి పెద్దగా ఏం తెలీదో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను పాస్ చేసినట్టు అనిపిస్తుంది అని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకైతే ఇక్కడ సెలబ్రేషన్స్ అన్నీ చాలా బాగా నచ్చాయి. ఎందుకు అంటే వీళ్ళు తీసుకొచ్చిన ప్రతి బతుకమ్మ, ఒక్కొక్కరు చేసిన ఒక్కొక్క బతుకమ్మ ఎంత బాగా చేశారో. అండ్ ఇక్కడ చాలా బాగా అమర్చారు. అండ్ అట్లానే ఈ మెయిన్ సెంటర్లో ఉన్న బతుకమ్మని కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. చుట్టూ ఉన్న బతుకమ్మలు కూడా ఎవరికి వాళ్ళు చాలా మంచిగా డిజైన్ చేసి తీసుకుని వచ్చారు. ఇలాంటి ఫెస్టివల్స్ చేయడం వల్ల మనకే కాదు, మన నెక్స్ట్ జనరేషన్, మన పిల్లలకి, వాళ్ళందరికీ కూడా మనం ఫాలో అయ్యే ఆచారాలు ఆర్ మనం సెలబ్రేట్ చేసుకునే పండగల గురించి కూడా చాలా ఇంపార్టెన్స్ వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ అలానే ఈ బతుకమ్మల చుట్టూ అమ్మాయిలందరూ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ ఒక సర్కిల్గా ఫామ్ అయ్యి డ్యాన్స్ చేసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఈ సెలబ్రేషన్ అంతా చూసి నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ అలానే ఈ సెలబ్రేషన్ మీతో కూడా షేర్ చేసుకోవాలి అనుకున్నాను. అందుకని మీ గురించి ఈ వీడియో మొత్తం షూట్ చేశాను, ఈ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఏంటి అని. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ మై వీడియో, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ అలానే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి ఇంకా మంచి కంటెంట్, మీకు ఎలాంటి కంటెంట్ కావాలి అనేది కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఆల్ అండ్ బాయ్ ఫర్ నౌ.